మనం అనుకున్నట్లుగానే కార్ బైక్ రేట్లు అయితే తగ్గిపోయినాయి. జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. వేటి మీద జీఎస్టీ తగ్గించారు వాటి గురించి మనం తెలుసుకుందాం. ఒకవేళ మీరు కార్ తీసుకోవాలనుకున్నారు, పెట్రోల్ గానీ, సిఎన్జీ గానీ, ఎల్పీజీ గానీ 1200 cc కంటే బిలో ఇంజన్ మీరు తీసుకున్నారు అనుకోండి, దాని మీద ఇంతకుముందు 28% జీఎస్టీ ఉండేది. ఇప్పుడు దాన్ని 18% కి తగ్గించారు. డీజిల్ కార్ తీసుకోవాలనుకుంటున్నారు, 1.5 లీటర్ ఇంజన్ అంటే 1500 cc దానికంటే తక్కువ ఇంజన్ మీరు తీసుకున్నారు అనుకోండి, దాని మీద ఇంతకుముందు 28% ఉండేది, ఇప్పుడు 18% కి అయితే తగ్గించారు. అండ్ మీ కార్ లెంత్ 4 మీటర్ కంటే బిలో ఉండాలి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకున్న కార్ 4 మీటర్ కంటే లెంత్ ఎక్కువ ఉంది, ఇంజన్ సీసీ కూడా ఎక్కువ ఉంది, 2 లీటర్ 3 లీటర్ అట్లాంటి ఇంజన్స్ మీరు తీసుకోవాలనుకుంటే అవి లగ్జరీ కార్ కేటగిరీకి వెళ్ళిపోతాయి. సో వాటి మీద వచ్చేసరికి జీఎస్టీ 40% అయితే ఉంటుంది. ఇవి కూడా తగ్గినట్లే, ఎందుకంటే ఇంతకుముందు వీటి మీద మనకి 28% జీఎస్టీ, 22% సెస్ ఉండేది, మొత్తం 50% ట్యాక్సెస్ ఉండేవి లగ్జరీ కార్స్ మీద. ఇప్పుడు దాని ఫ్లాట్ 40% చేశారు. దీని మీద కూడా మీకు 10% తగ్గినట్లు లగ్జరీ కార్స్ మీరు తీసుకున్నా. అండ్ ఆటోమొబైల్ పార్ట్స్ కానీ, యాక్సెసరీస్ కానీ 28% జీఎస్టీ, 18% తగ్గించారు. ఒకవేళ మీరు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి కదా, అంబులెన్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానివ్వండి, అండ్ ఆటోలు ఇట్లాంటి